హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మసాలా వడలు. మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. శనగపప్పు 250 గ్రామ్స్, వాటర్ లేకుండా వడగట్టేసుకుందాము. ఇది మిక్సీలో వేసుకుందామండి ఈ పప్పుని. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా వేసుకోవాలి పిండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే సరిపోతుంది. ఓకే అండి, ఈ పిండిలోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఇది వేసుకోవడం వల్ల క్రంచీగా వస్తాయి గారెలు. గరం మసాలా, టేస్ట్కి సరిపడా కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 కప్ ఆనియన్ అండి, 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ మసాలా వడలు ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు శనగపప్పు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కలుపుకోవాలి. ఇవనేది మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. వడ తయారు చేసుకుందాము. కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా బాల్లా చేసుకొని అది చేయిలో పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో డిప్ చేసుకుందాము. ఇలాగే అన్నిటిని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. అప్పుడే లోపల మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. మసాలా వడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము. ఈ మసాలా వడ కాంబినేషన్ ఎల్లిపాయ కారం, ఆనియన్ చాప్స్, టమాటో కెచప్. ఎంత కంచిగా క్రిస్పీగా వచ్చాయండి వడలు అనేది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మసాలా వడ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.